2022లో ఇచ్చిన జీవో ఇది. జీవో నంబర్ 110. ఏంటి జీవో? రాష్ట్రంలో మైనార్టీ గురుకులాలు, ట్రైబల్ గురుకులాలు, బీసీ గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, పోలీస్ డిపార్ట్మెంటు, స్కూల్ ఎడ్యుకేషను, ఇంటర్మీడియట్ బోర్డు అండ్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్, గవర్నమెంట్ కంపెనీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్ మీరెవ్వరు కూడా బూట్లు కొనాలన్నా, బట్టలు కొనాలన్నా, షూస్ కొనాలన్నా, బెల్ట్ కొనాలన్నా మీరు లిడ్ క్యాప్కు మాత్రమే ఆర్డర్లు ఇవ్వాలి. లిడ్ క్యాప్ ద్వారా తెలంగాణ దళిత బిడ్డలు బతకాలి అని చెప్పి ఇది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో. దిస్ ఇస్ ద జీవో 110. ఎప్పుడు? 21 జూలై 2022. అయితే వీళ్ళేం చేసిండ్రు? అప్పటిదాకా వీళ్ళకి ఆర్డర్లు వస్తున్నాయి. ఇది గమ్మత్ ఏంటంటే గవర్నమెంట్లో 2 డిపార్ట్మెంట్లు కొట్లాడుకోవడం. లిడ్ క్యాప్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంటే. లిడ్ క్యాప్ ఎవరితో కొట్లాడుతుంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఆర్డర్లు మాకు ఇవ్వండి అని కొట్లాడుతుంది. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్తో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో భాగంగా ఉన్న లిడ్ క్యాప్ పోరాటం చేస్తుంది. హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ ఎవరితో కొట్లాడింది? టెస్కో ఈజ్ పార్ట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. అరే ఈ బట్టల ఆర్డర్లు ఎప్పుడు మాకే వచ్చినాయి, మాకే ఇవ్వండి అని కొట్లాడింది. లాస్ట్ కోర్టుకు పోయింది. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మీద కోర్టుకు పోయింది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ల మీద హైకోర్టుకు పోయింది. ఈ లెదర్ డిపార్ట్మెంట్ అంటే లిడ్ క్యాప్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు అరే ఈ బెల్టులు, షూజు, టై మాకే ఆర్డర్లు ఇవ్వండి అని ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద హైకోర్టుకు పోయింది. ఇదంతా సిగ్గుచేటిది. ఒక ముఖ్యమంత్రి, ఒక చీఫ్ సెక్రటరీ మీరు కూర్చొని మాట్లాడి పరిష్కరించాల్సింది. మీకు మీరే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మీద దరఖాస్తులు పెట్టుకున్నాడు, కోర్టులకు పోవుడు. ఇది కాదు ఆ స్కామ్కు నిదర్శనం. ఇంకేం కావాలి? ఇక ఇది అయితే కేసీఆర్ గారు ఆనాడు మా దళిత బిడ్డలు, మా పిల్లలు పైకి రావాలి, మా పిల్లలకు ఉపాధి దొరకాలి అని చెప్పి మేము ఆ విధానాన్ని పాటించినాం. ఇప్పుడు అది సేమ్ కంటిన్యూ అయింది. ఈ సంవత్సరం వీళ్ళకు ఒక మైండ్లో ఆలోచన వచ్చింది, కమిషన్. ఈ లిడ్ క్యాప్కి ఇస్తే దళిత బిడ్డలు కమిషన్లు ఇయ్యరు కదా. లిడ్ క్యాప్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్. మన తెలంగాణ బిడ్డలు, దళిత బిడ్డలు వేలాది మంది బతకాలనే. ఇంత వేలాది మంది దగ్గర కమిషన్ కొట్టేస్తుందా? ఈ లిడ్ క్యాప్ నుంచి గుంజుకోవాలి, దళిత బిడ్డల నోరు కొట్టాలి, మఫత్లాల్కు గుజరాత్ కంపెనీకి కట్టబెట్టాలి, కమిషన్ కొట్టాలి. అందుకోసం దీన్ని ఆగం చేసింది. ఇగో ఇప్పుడు లెటర్లు. పాపం మా గౌరవ మంత్రి లక్ష్మణ్ గారు ఎక్కడ ఏమీ జరగలేదన్నారు. లిడ్ క్యాప్ ఇది గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి రాసిన లెటర్. లిడ్ క్యాప్ ఏం రాసింది? ఎప్పుడు రాసింది? 7 ఏప్రిల్ 2026 లక్ష్మణ్ గారికి రాసిన లెటర్. ఏం రాశారు? హానరబుల్ మినిస్టర్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డిపార్ట్మెంట్. రెఫరెన్స్ ఏంది? జీవో 110 2022 కేసీఆర్ గారు ఇచ్చిన జీవో. ఏం రాశారు? ఈ జీవోలో ఇట్లా ఈ ఆర్డర్లన్నీ మాకే ఇవ్వాలని ఉంది. అదేవిధంగా గతంలో మాకు ఇట్లా ఇన్ని ఆర్డర్లు ఇచ్చిండ్రు, ఇవన్నీ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినామని ఒక్కొక్క ఇయర్ 2024లో ఎంత, 21లో ఎంత, 20లో ఎంత, 19లో ఎంత, ఏమేమి ఆర్డర్లు వచ్చినాయి, మేము ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము, ఇవన్నీ చేసినాము, మేము సప్లై చేసినాము, ఎక్కడ కంప్లైంట్ లేదు, బాగా చేసినాము. లాస్ట్కి ఏమంటారు లెటర్లో 3వ పేజీలో? Therefore, in view of the above, the Honorable Minister is kindly requested to help LIDCAP for getting the order for supply of school bags, shoes, socks, tie, belt for the academic year 2026-27 directly in accordance with GO number 110 Industries and Commerce Department without going for tenders. ఒక డిపార్ట్మెంటు ఇంకో డిపార్ట్మెంట్కి ఎవరికి రాసింది? గౌరవ లక్ష్మణ్